చికెన్ గ్రేవీ ఇలా చేస్తే అన్నంలో కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 కేజీ చికెన్ని మంచిగా కడిగేసుకొని ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసి మంచిగా కలుపుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకులు వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయినాక 3-4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని వేసుకొని మూత పెట్టి టమాటా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని గ్రేవీకి తగినంత వాటర్ వేసుకొని ఇంకోసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. గ్రేవీ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికించుకుంటే మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.